వీడు మంచోడు అసలు కాదు. ఈడు మంచోడు, ఆడమ్మో అచ్చవరుడు. అరే నేను ఇంట్రడక్షన్ ప్రిపేర్ అవుతాను, తర్వాత ఇస్తాను ఇంట్రడక్షన్. సరేనా? అదే దారిలోకి వచ్చు తెలుసుగా, ఊరికే పట్టేస్తా. పెనాల్టీ. Now I am introducing కుర్రాళ్ళు. వీడి పేరు దేవరకొండ సాగర్, కానీ మేము పెట్టిన పేరు జాన్ సాగర్. సకల కళా పోషకాలు కలిగిన కళాకారుడు. వీడి పేరు పవన్ కళ్యాణ్. పేరుకు తగ్గట్టే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్. వీడి పేరు ప్రసన్న. ఫ్రెండ్స్ తో తప్ప ఎవరితోనూ నవ్వడు. ఎవరన్నా ఫస్ట్ టైం వీడితో మాట్లాడితే ఈడేం సైకోరా బాబు అనుకుంటారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మా బావ పరసా బాయ్. నెమ్మది, ఓర్పు, సహనం వంటి గుణగణాలు కలిగిన నెమ్మదస్తుడు. ఆంటీ గారు వేసిన దోశలు తిని నెల్లూరుకి అయితే మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసాం. మధ్య మధ్యలో ఆటలు, పాటలు, తినటం, తిరగటం అన్నీ ఉంటాయి. వీడియోని ఆఖరిదాకా వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. బై ద వే, నేను లాస్ట్ వీడియో మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయింది కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియో కనుక చూడకపోతే ఖచ్చితంగా అది కూడా వాచ్ చేయండి. అదే మా దగ్గర అయితే అంబులెన్స్ వస్తే మొత్తాన్ని దారిస్తారు. ఇది చూడండి, ఎవడు ముందు వెళ్ళాలని చూస్తున్నాడు, మావాడు కూడా ముందు వెళ్ళాలని చూస్తున్నాడు అంబులెన్స్ దారి. ఇట్లా మనం 2ంటికి వెళ్ళిపోతాం. ఏమనోజు వెళ్ళిపోయి తినేసి స్విమ్మింగ్కి వెళ్దాం. అక్కడికేనా? నాకు రాదురా స్వామి, అది స్విమ్మింగ్ పూల్. వెళ్ళి వెళ్దాం. నెల్లూరు వెళ్ళి చిల్డ్రన్ పార్క్ ఉంటది, ఆడికి వెళ్ళి వెళ్దామంటే వెళ్దాం స్విమ్మింగ్ కి. నాకు స్పెట్స్ పెడితే కానీ మూడు రాదు నాకు. వద్దులే, అవి సాయంత్రం తీసుకెళ్తా కానీ అవి నువ్వు ఇప్పుడు వెళ్ళి ఇచ్చారు. అరే నీకు స్పెట్స్ ఇచ్చాను బాబాయ్. నాకు వీడియోలు తీస్తే నాకు ఇది వచ్చేస్తుంది, మూడు వచ్చేసింది మళ్ళీ. ఇదే వాడిదే. నువ్వు బీటెక్ చేసావు కదా, బీటెక్ లో అనుకున్న లైఫ్ ఇప్పుడు ఉందా లేదా నీకు? అసలు ఏం కళలు కన్నావు బీటెక్ లో? ఇప్పుడు నీ జీవితం ఏమైపోయింది? కళ ఉంటేనే కదరా కనడానికి. కళలు లేవురా బేతు నా దగ్గర. అసలు ఏమనుకున్నావు లైఫ్? నేను ఏం అనుకోలేదు బేతు. నువ్వు అసలు చదువుకొని ఏం అవ్వాలనుకోలేదా? నేను చదువుకొని మంచిగా పోలీస్ అవ్వాలి అట్లా అనుకున్నాను. గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ అనుకున్నా కానీ కంప్లీట్ గా నేను ఏదైతే ముట్టుకోకూడదు అనుకుంటున్నాను మనోజు, దాన్నే ముట్టుకున్నా. ఏదైతే ల్యాప్టాప్, ఈ సాఫ్ట్వేర్ అయితే ఏదైతే వద్దనుకున్నానో అదే చేస్తాను ఇప్పుడు నేను. సగం చాలా మంది సివిల్ మెకానిక్ అందరూ అంతేగా, అందరూ అంతే. ఇంకేముంది, సాగర్ గాడు అన్నా గానీ డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాడు. సరే ఇది నేను పట్టుకోవాలని ఎప్పుడు అనుకోలేదురా మనోజ్. ఈ అసలు యాక్చువల్గా చెప్పేది, ఈ జాబ్ కూడా ఏంటంటే ఎంటెక్ చేసేటప్పుడు నాకు 2ంటికి టికెట్ అనమాట. ఎక్కడ? కాకినాడ టు బిట్రగుంట. సో 2ంటికి వెళ్ళిపోవాలి నేను. అది పోస్ట్ పోన్ అయింది. గురువారం ఉంది, నాకు సాటర్డేకి పోస్ట్ పోన్ అయింది ఎగ్జామ్. సో నేను సాటర్డే చేసుకున్నా. అయితే అయింది, లేదంటే లేదు, ఒకసారి అటెంప్ట్ చేసేద్దాం అని చెప్పేసి ఈ టీసీఎస్ దాంట్లోకి రాశాను ఎగ్జామ్. అది అయిపోయింది, దేవుడి వల్ల వచ్చేసింది. దీంట్లోనే ఇంకా ఇట్లా బయట వచ్చాక పీకే గాడు, మా అన్న, వీళ్ళందరూ సైట్లో వర్క్ చేసి నావులు గడి వీళ్ళు మాట్లాడుతుంటే ఒకలాగా అనిపించేది. మరి నాకు సర్లే దేవుడు మనకి ఇది ఇచ్చాడు కదా అని చెప్పేసి ఇంకా దీన్ని కంటిన్యూ చేసుకుంటా ఉంటే తర్వాత బయట అర్థమైంది సివిల్కి మనకి చాలా వరస్ట్గా ఉంది బయట సిచ్యువేషన్ అని చెప్పేసి
ఇంక 80లోనే కంటిన్యూ చేయాల్సి వచ్చింది. దానికి ఉందారా ఎదురు కనపడట్లా. అది మ్యాటర్. చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాను అనవసరంగా. ఇందులో చాలా అంటే ఇన్వెస్ట్ చేసావా? పాస్ చేయొద్దు, నువ్వు పాస్ చేయొద్దు, నేను మ్యూట్ చేస్తా ఆపమన్నా. సరే అయితే. ఎంత ఖర్చు పెట్టేసాను? చాలా అంటే చాలా. ఎంత? అంటే నా స్థాయికి నా స్తోమతకి మించిన ఖర్చులు అయిపోయి మించినవి చేసేసాను. సో ఇప్పుడు వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. చెప్పొచ్చు ఆడియన్స్ కి ఏం చేయొద్దంటే అంటే థాట్ ఆఫ్ మోరల్ ఆఫ్ ది స్టోరీయా, థాట్ ఆఫ్ ది డేనా, ఇట్లా సంథింగ్ అన్ని చెప్పేసి 3 చెప్పేసి 2 చెప్పేసి. అప్పు ఉంది అని అన్నావు, ఏదే ఈ అప్పు ఉంది అని అన్నావు. అతికి మించిన మనకున్న స్థాయిలో మనం ఉండాలిరా. మనకి ఎంతైతే ఉందో అంతలోనే ఖర్చు పెట్టుకోవాలి, అంతలోనే తినాలి, తిరగాలి, ఏదైనా చేయాలి. అతికి మించిన ఖర్చులు, అతికి మించిన పనులు, మనది కానిదన్నప్పుడు, మన స్థాయి కానప్పుడు దాని జోలికి వెళ్ళడం వదులుకోవాలి. లేదు ఎచ్చులుగా పోయామనుకో పోతాం మనం, తర్వాత ఇబ్బంది పడాలా. అరే నాకు టవల్ కావాలరా మధ్యలో, ఇప్పుడు టవల్ కావాలి. నా సొక్క తీసి ఇచ్చేనా? తెలంగాణ రాంగ్ స్టెప్ వేస్తున్నావు నువ్వు, రాంగ్ స్టెప్ వేస్తున్నావు. అదే దారిలోకి వచ్చావు, తెలుసుగా ఊరికే పట్టేస్తా. బెజవాడ నుంచి నెల్లూరు వచ్చేసరికి ఆంటీ గారు మాత్రం చాలా ప్రేమతో నాటుకోడి, అది కూడా పందెం నాటుకోడిని ఫ్రై చేసి దాంతో పాటుగా నెల్లూరు స్పెషల్ అయిన మినువులు పచ్చడి తిన్నాం. ఫస్ట్ టైం నేను తిన్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. గౌతమ్ జోషి రత్నకుమార్, గౌతమ్ వాడి పేరు, ఇటు లండన్లో ఉండేది. వాడి పేరు మనోజ్, పాస్టర్ అనుకున్నారు అబ్బాయి. విజయవాడకు వస్తే వాడి ఇంట్లో ఉండేది మనోజ్. వాడి పేరు పీకే తెలుసు కదా, నేను స్టార్టింగ్ వచ్చాడు. పళ్ళు బయట పెట్టమ్మా ఏం కాదు. అగో ఈ పవన్ కళ్యాణ్ గారు పీకే, వాడు ప్రసన్న. మాకేదైనా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇది తెల్లబడినాడు. అలా సాయంత్రకాలం సముద్రానికి చేసాం అనమాట. అలా చంద్రుడు, సముద్రం, ఫ్రెండ్స్, వేరు. ఆంటీ గారు సాయంత్రం మళ్ళీ ఏం వండి పెట్టాలని అడిగారు. బట్ మాకున్న టైట్ స్కెడ్యూల్ వల్ల ఉండలేకపోయాం. అలా సరదాగా మా డేనైతే నెల్లూరులో గడిపాం. ఇప్పుడు బ్యాక్ టు బెజవాడ. చదువుకున్నోడివి దాని మీద ఎక్కెళ్ళకుండా పట్టాలు దాటి వెళ్తున్నాం. ఏంటిది అది? అరే ఇప్పుడు ఇంకోటి దాకా దాటాలి. సరే నువ్వు వెళ్ళిరా జాగ్రత్తగా. S4 బాయ్. ఇప్పుడు మన ఫోన్తో పని లేదు. రేపు పొద్దున్న 10 దాకా ఎవరు అడగరు. సరే వేసుకోండి బ్రో, సర్వ్ చేసి కొంచెం ఏమనుకోకుండా అనుకుంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాయ్ చెప్పినోడు మళ్ళీ వెనక్కి ఎలా వచ్చాడనా. నెల్లూరులో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళాల్సిన సాగరు మళ్ళీ మమ్మల్ని వదిలి వెళ్ళలేక విజయవాడలో బస్సు ఎక్కుతానని చెప్పి రివర్స్ అయితే వచ్చేసాడు. బాయ్స్ ఫ్రెండ్షిప్లో ఎంతైనా ఎక్కువ డ్రామా ఉండదు, ప్రేమ అనేది చేసే చేతల్లో కనపడిద్ది. ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలు కలా కలుస్తాం కాబట్టి ఫ్రెండ్స్ ఇళ్ళ దగ్గర ఇలా భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ రోజులను అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను.
మళ్ళీ అన్నీ చేసిన తీరా ఏంటి ఈ మూమెంట్స్ మళ్ళీ పడ్డాడు రావు కానీ నాగుల్ హాయ్ చెప్పు కెమెరా. కెవిన్ హాయ్ చెప్పు. ఏంటి 2 words లెఫ్ట్ సైడ్ కొట్టు, నువ్వు స్ట్రైట్ కొట్టకుండా. నువ్వు ఇట్లా కానీ ఓట వస్తున్నాడు వెళ్ళి ఫౌల్ అయ్యా. పెనాల్టీ. అలా ఈవినింగ్ మనోజ్ బావల్ ఇంట్లో ఆంటీ గారు చాలా స్పెషల్ ఐటమ్స్ మా కోసం కుక్ చేసి పెట్టారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. హ్యాపీగా అలా ఈవినింగ్ అయితే స్పెండ్ చేసాం. మేము బీటెక్లో ఉన్నప్పుడు ఫొటోస్ తెగ తీసుకునే వాళ్ళం. ఆ తీసుకున్న వాటిల్లో కొన్ని నేను ఇప్పుడు మీకు మా మెమరీస్ని చూపించబోతున్నాను. చూడండి, మేము ఇప్పుడే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అంటే బీటెక్లో ఉన్నప్పుడు ఇంకెలా ఎంజాయ్ చేసామో దానికి గ్లిమ్స్ కూడా కొన్ని వేస్తున్నా, చూసి ఎంజాయ్ చేయండి. అరే నువ్వు వెనకాల చల్రా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, అన్ని లోపల దాచిపెట్టాం. సో ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు నేనైతే ఫ్రెండ్స్తో ఈ విధంగా ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ బెంచ్లో కూర్చొని లెసన్స్ చదివే బదులు లాస్ట్ బెంచ్లో కూర్చొని జీవితాన్ని చదివితే ఎంతో బాగుపడతాం. దానికి నిదర్శనం మేమే. బెజవాడ బ్యాక్ బెంచెస్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని వాళ్ళతో కూడా ఎలాంటి ట్రిప్ని మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.